అంగరంగ వైభోగంగా విజయవంతంగా కరీంనగర్కే పండుగ వచ్చినటువంటి రీతిగా కళాశాల అంతా కూడా నిజంగా అందరూ కలకలలాడుతూ ఆ ప్రాంగణం అంతా కూడా తిరుగుతున్న సంబరం నేను చూస్తూ వస్తూ ఉన్నాను. జాతీయ సదస్సు ప్రాచీన తెలంగాణ వాంగ్మయాన్ని అవలోకనం చేయడం అనేది పెద్ద ఒక విస్తృతమైనటువంటి అంశం. ఒకసారి మన చరిత్రను, మన సాహిత్యాన్ని, మన వాంగ్మయాన్ని, మన సారస్వతాన్ని అధ్యయనం చేయడానికి ఒక మంచి అవకాశాన్ని ఈ ప్రభుత్వ కళాశాల కలిగించింది. ఈ వేదిక మీద కూడా ఉద్దండ పండితులు ఉన్నారు. నిజానికి వయసుతో కాదు, వయసుకు మించిన పరిశోధకులు ఉన్నారు, విమర్శకులు ఉన్నారు, పాండిత్యం కలిగినటువంటి వారు ఉన్నారు. నిజానికి కుంభావ సరస్వతి అని అంటాం చూడండి, దానికి నిలయంగా ఉన్న వేదిక ఇదే అని నేను చెప్పొచ్చు. అందరూ అంటే అన్ని ప్రక్రియల్లో వారి వారి సేవ అనర్గళంగా సాగింది. తెలంగాణలో వేల మీద లెక్క పెట్టగలిగేటటువంటి పరిశోధకులు, విమర్శకులు ఎవరైతే మనం అనుకుంటున్నామో ఈ వేదిక మీద అందరూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా వారు వెలువరించిన సాహిత్య మౌలికాంశాలు, ముఖ్యంగా తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి కూడా అనేకమైనటువంటి వారి గ్రంథాల్లో సూచించిన అనేక అంశాలు, విస్తృతమైనటువంటి సాహిత్య ప్రక్రియలు, తెలంగాణ నుంచి వెలువడినటువంటి అంశాల మీద సాధన చేసినటువంటి వారు ఉన్నారు. విస్మృత కవులను, రచయితలను వెలికి తీసినటువంటి వారందరూ కూడా ఉన్నారు. అలా నిన్నటి నుండి సాగుతున్నటువంటి తెలంగాణ ప్రాచీన వాంగ్మయాన్ని అవలోకనం చేసేటటువంటి క్రమంలో ఈ వేదిక కూడా తన వంతు బాధ్యత నిర్వర్తిస్తుంది. ఆయా అంశాలలో నిష్ణాతులైనటువంటి వారందరూ కూడా ఈరోజు మాట్లాడడానికి విచ్చేశారు. కాబట్టి అటు నన్నయ్య కాలం నుంచి, నన్నయ్య ఎక్కడవాడు అని అనుకున్నా కానీ తెలంగాణ తెలుగు ప్రాంతం అయినటువంటి కరీంనగర్ గడ్డ మీదనే కురిక్యాల శాసనంలో వచ్చిన కందపద్యాల నుంచి మొదలుకుంటే, జినవల్లపుడి నుంచి మొదలుకుంటే, ఇటు శాతవాహనుల కాలం నుంచి మన కుతుకుశాల కాలం వరకు సాగినటువంటి అనేకమైనటువంటి రచనల మీద ఈరోజు మనం పునర్విమర్శించుకోవడం, పునరాలోచించుకోవడం, పునర్మూల్యాంకనం కోసం మనం అందరం కూడా పాటుపడుతున్న సందర్భంలో నేను ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే ఆకలి సమయం ఆసన్నమైంది. కాబట్టి అందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే, అందరూ ఉద్దండ పండితులే, కానీ మన పత్రం యొక్క అంశంలోని సారాన్ని మాత్రమే ఇక్కడ మీరు విశ్లేషిస్తారు, చెబుతారు అని నేను కోరుకుంటూ, మొదట ఈ వేదికకు, ఈ విభాగానికి వక్తగా విచ్చేసినటువంటి డాక్టర్ వెల్దండి శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.